నారీ శక్తిని గౌరవించి హుందాతత్వాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమైంది. మహిళల సమాన హోదా, స్వేచ్ఛ, హక్కులను స్మరిస్తూ ఆంక్షలకు అడ్డుకట్ట వేసి కుటుంబ పోషణకు నడుంకట్టేలా ధైర్యమై నిలిచింది. గర్భవతుల పోషకాహార లోపాన్ని, శక్తిహీనతని గుర్తించిన ప్రభుత్వం సిజేరియన్ కాన్పులతో తల్లి జీవనం ప్రమాదంలో పడుతుందని వారిని కాపాడే మెళకువలను, వసతులను కలిగిస్తూ మెరుగైన ఆరోగ్యం వైపుకు వేలు పట్టి నడిపించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తల్లి బిడ్డకు ఆరోగ్య సంరక్షణగా నిలిచే పథకంగా వర్ధిల్లుతుంది. నార్మల్ డెలివరీ ప్రాముఖ్యతను పోషిస్తూ ప్రసవాల సంఖ్య పెంపుదలకు నాంది పలికింది. ప్రసవించిన గంట వ్యవధిలోనే బిడ్డని ఒడి చేర్చుకొని అందించే ముర్రుపాలతో బిడ్డ క్షేమాన్ని తలపై చెయ్యి పెట్టి దీవెనలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం దిశగా సకల సదుపాయాల కల్పనతో తల్లి గౌరవాన్ని ప్రభుత్వ బాధ్యతగా మోస్తుంది. ఆర్థిక ప్రభావంతో కూలి పనులు చేసుకునే గర్భవతి ప్రమాదంలో పడే ఘటనలను దూరం చేస్తూ 12,000 ఆర్థిక సాయంతో నవ్వించే పాప నవ్వై విరబూసింది. ఉద్యోగ బాధ్యతలో ప్రభుత్వ ప్రణాళికను చేతపట్టి కరోనా కష్టకాలంలో ప్రజల ప్రతి సమస్యను నిర్మూలించే ఆపన్న హస్తంగా సేవ చేసిన ఆశా ఉద్యోగుల సంకల్పం ఎన్నడూ మరువనిది. సమస్య పరిష్కార మార్గానికి దారి చూపే కౌన్సిలర్గా వెన్నంటి నిలిచిన వారి సూచన ప్రాయం చిరస్మరణీయం. డ్వాక్రా గ్రూపులతో సొసైటీ వ్యాపార మార్గం వైపు నడిచి ఉన్నతమైన ఆలోచనలకు అద్దం పడుతూ కష్టానికి తగ్గ ఫలితంగా విజయపదంలోకి అడుగీడుతుంది మహిళా లోకం. చిన్న స్థాయి నుండి శిఖరాగ్ర స్థాయికి చేరేందుకు గ్రామీణ పట్టణాలలో తత్సంబంధిత కుటీర ఆధారిత పరిశ్రమల్లో గుర్తింపు సాధించుకునే వీర వనితగా నడిచింది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మహిళల్లో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహం అందించి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది వీహబ్. మహిళల ఔన్నత్యాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం తంగేడు పువ్వు అందాన్ని ప్రపంచమంతా మురిసి ముద్దాడేలా నవ్వుని పంచే వరంలా సాగుతుంది. బీఆర్ఎస్ సంక్షేమ పాలన సీఎం కేసీఆర్ ఆలోచనకు పదును పెట్టిన ధైర్య సాహసాలతో ముందుకు అడుగువేసి మహిళల పట్ల వివక్షలను కాలరాసేందుకు, అఘాయిత్యాలతో ఆగమయ్యే ఆడపిల్లల మానసిక ఒత్తిడికి విముక్తి కల్పించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అక్క చెల్లెల సమస్యలు రూపుమాపే శక్తిగా షీ టీం అవతరణతో అనేక మంది మహిళల సమస్యలను పరిష్కరించింది. కుటుంబ సభ్యుల్లో ఇంట్లో ఒకరిగా మమేకమయ్యే షీ టీం సివిల్ డ్రెస్ కార్యాచరణతో ర్యాగింగ్ నిర్మూలన చేయడంలో విజయం సాధించింది. మహిళల గౌరవానికి భంగం కలగనివ్వని బాధ్యతై మేనమామ రూపంలో కేసీఆర్ దీవెనలు ప్రతి ఆడపిల్ల నుదిటిపై నవ్వుగా చేరింది. సమాన బాధ్యతలో ఆర్థిక ఇబ్బందులే అధికమై రక్షణ లేని సమాజ సంఘటనలు మహిళలను ఇంటికి పరిమితం చేసిన పీడ కలను కాళ్లతో తన్నేలా ధైర్యం కల్పించి ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దన్న పాత్ర వహించి విధి నిర్వహణలో అర్ధరాత్రి సైతం ఆడపిల్లలను అమ్మనాన్నల అరచేతిలో పెట్టే శ్రీకారం చుట్టిన షీ బస్ సేవలు అమోఘం. ఒక్క సంకల్పం అందరికీ పంచే వెలుగై నిలిచిన బాధ్యత. మహిళలు మరువని బంధాన్ని పొందిన బీఆర్ఎస్ సంక్షేమం కాదనలేనిది. ఆర్థిక ఇబ్బందులతో ఆడపిల్ల వివాహానికి అనేక కష్టాలను చవిచూస్తూ ఎవరూ చూడకుండా కన్నీళ్లను మింగే పేద కుటుంబాల తల్లిదండ్రుల కళ్లను తుడిచే కళ్యాణ లక్ష్మి పథకం పసుపు కుంకుమగా నిలిచి చెమ్మగిల్లిన ఆడపిల్ల కాళ్లకు పారాణి నవ్వు వెలుగుల్లా నిలిచి అప్పగింతలు బరువు కాదనే భరోసా కల్పించి ఆశీర్వాద రూపంలో భుజం తట్టింది. షాదీ ముబారక్ తో పేదరికాన్ని ఆలింగనం చేసుకుని అండదండల భాగ్యమిచ్చిన ఘనత కేసీఆర్ కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాలేదు. పరోక్షంగా బాల్య వివాహాల నిర్మూలనకు సమాధి కట్టి ఆడపిల్ల హక్కుగా విరబూసిందనేది అక్షర సత్యం. ఆకాశం ఎత్తుగా గౌరవ మర్యాదలను పెంచి
పోషించి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు సీఎం కేసీఆర్. ప్రతి జిల్లాకి తలబొట్టుగా వెలిసిన ఐటీ కంపెనీల స్థాపనలో విజ్ఞాన సాంకేతిక రంగాల అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పట్టుకొమ్మగా వాలింది ప్రభుత్వ బాధ్యత. అయిన వాళ్లే అక్కున చేర్చుకోని రోజులను చెరిపేసి అందరికీ కేసీఆర్ దీవెనగా అర్హులైన నిరుపేద మహిళలకు ప్రతి నెల 3,000 జీవన భృతి అందించే అన్నలా వెన్ను నిలిచే సంక్షేమంగా మహిళలకు తోడై నిలువనుంది. ఆడపిల్ల ఆత్మగౌరవానికి ఆటంకం కలగకూడదని సీఎం కేసీఆర్ ఆలోచనతో అందరి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో సంతోషాన్ని ఒడిసిపట్టి పేదల ఇళ్లు నింపే లక్ష్యంతో పరుగులు పెడుతున్న ఇళ్ల నిర్మాణ సంకల్పం నెరవేరే ఆకాంక్షను కేసీఆర్ చూశాడు, చేశాడు, చేస్తూనే ఉంటాడు. మహిళల ప్రతిభా నైపుణ్యాన్ని గుర్తించి ధనిక పేద తేడాలను తొలగించి ధనిక రాష్ట్రంలో సరిసమానత్వాన్ని సాధించడంలో ప్రభుత్వం సఫలమైంది. కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణంలో రాష్ట్ర నలుమూలలా తాగునీరు, పంటలకు సాగునీరుని దోసిళ్లతో నింపే కేసీఆర్ భగీరథ ప్రయత్నంలో గెలుపు వరించింది. ఏటా 3 పంటలకు స్వాగతం పలికి సేంద్రియ పంట విధానాలకు ఆజ్యం పోస్తూ మొక్కజొన్న, మిరప, ఇతర పంటల సాగు ఉత్పత్తితో మహిళా సొసైటీలు కార్యరూపం దాల్చి ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీలో అగ్రస్థానం సాధించే దిశగా అడుగులు వేస్తూ స్వయం ఉపాధి సాధించుకున్న మహిళా చైతన్యం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదు. తెలంగాణ కిరీటం బతుకమ్మను లోకం ముద్దాడినట్టు ప్రతి ఇంటా నోరూరించే పిండి వంటల అద్భుతం సక్కిన చుట్టిన చేతులతో ప్రపంచాన్ని పట్టే ఆనందాన్ని అరచేతిలో చూసే ప్రతి నవ్వులో మహిళల గౌరవం గర్వంగా నిలిచింది. 200 ఆసరా పెన్షన్ను 2,000కు పెంచడమే కాదు, పెద్దల జీవితాన్ని గౌరవిస్తూ తన మాట బాట ఆశల కోటను 10 తలకు మోసే గౌరవ మర్యాదలను పెంచుతూ హత్తుకునే ప్రభుత్వ సంక్షేమ ఆలింగనం చెరగనిది. అంగడి బతుకులు ఎంగిలి మెతుకులంటూ విర్రవీగిన వాగుడు నోళ్లకు చెంపపెట్టు సమాధానం నా తెలంగాణ సంక్షేమాభివృద్ధి. అహంకార ధోరణితో కాలుదూవిన రాజకీయ వృద్ధ పెద్దలకు కనువింపు తంగేడు పువ్వు అందం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సంకరెత్తుకుని ప్రాంత ప్రతిష్టతను తలిచి గర్వపడే మహిళలకు గౌరమ్మ వరమై ఆనందపడేలా చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం. జై బీఆర్ఎస్, జై జై కేసీఆర్.